సో మీ టాలెంట్ ని ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. మీ ప్రతాపాలు ఇక్కడ కాదు చూపించాల్సింది, బాస్ కా బాస్ ప్రోగ్రామ్ లో చూపించండి. అది ఇక్కడ సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్ అంటే సెలబ్రిటీతోనే ఆడాలి వీళ్ళు గేమ్స్. ఓఫో, వాళ్ళు వస్తారు, గేమ్స్ ఆడిపిస్తారు, మార్కులు ఇస్తారు. సో ఎక్సైటెడ్. ఇప్పుడు మీరు వైరల్ అయినరా, ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అయినరా, యూట్యూబ్లో అయినరా, సోషల్ మీడియాలో అయినరా, చిన్న డైలాగ్ కొట్టి ఫేమస్ అట్లాంటి వాళ్ళకి కాదండి. నువ్వు ఎవరు, హిందువా ముస్లిమా, నువ్వు ఆటో తోలుకుంటావా రైతువా చూడము. వచ్చి నీ పర్ఫార్మెన్స్ చూపెట్టు, సెలెక్షన్ చేసుకో, వెళ్ళిపో. 2 minutes మీకు అవకాశం ఇస్తాం. నువ్వు ఏం చూపెడతావు నీ టాలెంట్ని. ఇది కామన్ మ్యామ్. నువ్వు రైతువా, ఆటో డ్రైవరా, గుడిసెలు ఉన్నావా, పెద్దోడివా చూడము. టాలెంట్ ఉందా లేదా. చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. లేట్ లతీఫ్, వీడు మబ్బుగాడు. సినిమా సూపర్ ఉంటది, పెద్ద ఎత్తున ఉంటది. ఎవ్వరు కూడా అంత డేర్ స్టెప్ చేయలేరు, బట్ మీరు చేస్తున్నారు. ఓకే, గాడ్ బ్లెస్ యు. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సౌమ్యాస్ టీవీ. ఈరోజు మన ముందు అను ట్యూన్స్ మున్నా గారు ఉన్నారు. సో ఇంతవరకు మనకు బిగ్ బాస్ అంటే తెలుసు, కానీ వీళ్ళు కూడా ఒక షో తీసుకొస్తున్నారు, అది కూడా కామన్ పీపుల్కి ఎంట్రీయా అనేది అందరికీ డౌట్ వచ్చింది కదా. అసలు ఎట్లా చేస్తారు, ఎప్పుడు ఉంటుంది, దానికి ఎట్లా సెలెక్ట్ అవుతారు, మరి వీళ్ళు కూడా సేమ్ అట్లనే చేస్తారా, టాస్క్లు ఇస్తారా, అసలు వీళ్ళలాగానే 100 days ఉంటుందా, అందులో మరి ఎట్లా మేనేజ్ చేస్తారు అంతా ఒక్కసారిగా అనుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. బాస్కా బాస్ కదా. బాస్కా బాస్. ఎవరికి ఎవరు బాస్ అసలు ఇక్కడ? ఇప్పుడు మీరు బాస్, మిమ్మల్ని ఓడిస్తే నేను బాస్కా బాస్. ఓ, అంత మీనింగ్ ఉందా అందులో? మరి అంతే కదా. ఇప్పుడు వాడు వస్తాడు, యాడ్లు కూడా వచ్చినాయి, ఐఎమ్ బాస్ అంటాడు, వాడు ఇంకోడు వాడు నెట్టేసి ఐఎమ్ బాస్కా బాస్ అంటాడు. అంటే ఎవరికి దమ్. ఇప్పుడు ఇట్లా ఉన్నదండి, ఇట్లా పట్టుకుంటారు, ఈ పంజల కనపడతాయి కదా, వాడు బాస్ అయితే వాడు బాస్కా బాస్. ఓకే, డన్ డన్. గ్రాండ్ ఓపెనింగ్ ఎప్పుడు? 6th అయిపోయింది ఓపెనింగ్. అయిపోయింది, ఓపెనింగ్ అయింది. ఓకే, సో ఈ బాస్కా బాస్ ఎట్లాంటి పీపుల్ రావచ్చు? యాక్చువల్లీ బాస్కా బాస్ ప్రోగ్రామ్ ఏంటంటే అండి, నాకు థాట్ వచ్చింది. ఇప్పటివరకు మనం ఫోక్ ఇండస్ట్రీలో సాంగ్స్ ఎన్నో తీసినాం, అవును, ఎన్నో సాంగ్స్ తీసినాం, ట్రెండ్ సెట్ చేసినాం, మిలియన్స్, 250 million. ఇప్పుడు అల్లా అల్లా సాంగ్ కూడా నాదే. అయితే హిట్గా నా గురించి ఇంటర్వ్యూలలో లక్ష్మణ్ ఇట్లా బబ్లు వాళ్ళందరూ చెప్పారు. అంటే యాక్చువల్లీ అందులో లక్ష్మణ్ ఉన్నాడు కదా, అలా బంగారం పెట్టి ఇస్తాడు కదా, అట్లా రియల్గానే బయట పెట్టించిన పైసలు. ఓకే, అల్లా అల్లా సాంగ్కి బబ్లుకి నేను నమ్మి, అంటే ఆ పాటను నమ్మిన. వాళ్ళు కొంచెం ఎట్లా అవుతుందో ఏందను, అయినా కానీ నేను పైసలు నా గోల్డ్ అంతా మీద పెట్టి అతనికి ఇచ్చిన. దేవుడి వల్ల ఫుల్ హిట్ అయింది, సక్సెస్. అంటే అలాంటి పాటలు కూడా నా చెయ్యి ఉంది. బాగుంది బాగుంది, దొరసాని, తర్వాత కరోనా టైంలో ఒక సాంగ్ తీసిన మా సుభాష్ పెట్టి, ఆ సాంగ్ కూడా ఫుల్ హిట్. లక్కీ ఏమని పెట్టి ఆ సాంగ్ కూడా బాగా హిట్ అయింది. తర్వాత దొరసానిలో చేసిన. అసలు యాక్చువల్లీ బాగుంది బాగుంది సాంగ్లో నేను హీరో, నేను చేయాలి, నా పాట అది. హీరోగా చేద్దామని రెడీ అయినా, అంత అయినాక కొంతమంది మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ళు వీళ్ళు ఎందుకు ఉన్న ఫస్ట్ సాంగ్ ఇంత పెద్ద పాట అంటాను, ఇట్లా చేస్తా అంటాను, వద్దు అని చెప్తే డ్రాప్ అయినా. కానీ లేదా ఆ పాట చేస్తే ఇవాళ టోనీ మౌనిక డింపుల్ని లవ్ ఫెయిల్యూర్ దింపింది నేను. అల్లా అల్లా ఇప్పుడు వచ్చింది. మౌనిక డింపుల్ను టోనీని ఫస్ట్ తీసింది నేను, తీసుకొచ్చి సాంగ్ లవ్ ఫెయిల్యూర్ దింపిన. ఆ రోజు నేను చేస్తే నాకు హిట్టు పడకపో ఎంబడ మళ్ళీ దొరసాని నేను చేసుకున్నా. ఇక అది హిట్టు, ఇది హిట్టు. తర్వాత నేను సత్తే వస్తావా జాన్లీరి పెట్టా, అది హిట్టే. పొట్టి పొట్టిదాన చేసిన, అది హిట్టే. నేనే చేసుకున్నా ఇక, ఎందుకంటే అసలు బాగుంది బాగుంది నేనే చేయాలా. వాళ్ళు ఫోక్లో చేస్తున్నారు అప్పుడు. ఓకే, ఫోక్ ఇండస్ట్రీ నుండి కొంతమందికి ఛాలెంజ్ కట్టి వీళ్ళని పట్టుకొచ్చిన, ఇలా హిట్ కొట్టిన. మీరు స్టార్టింగ్ ఇందులోకి వచ్చినప్పుడు ఒక్క యాక్టర్కి యాక్ట్రెస్కి మీరు ఎంత ఇచ్చారు అమౌంట్? స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది? అంటే హీరోయిన్కి అప్పుడు ఎంత నడిచేది అంత ఇచ్చేది. ఎంత ఒప్పది? మౌనిక డింపుల్కి 15,000 ఇచ్చిన అప్పట్లే.
అప్పుడే 10 అని అంటే ఇప్పుడు ఇక 30-50 ఉంటుంది. ఒక్కరోజు కాదండి, 2 రోజులు కలిపి 15,000 ఇచ్చిన, ట్రావెలింగ్ ఇచ్చిన, టోనీకి కూడా 15,000 ఇచ్చిన, ట్రావెలింగ్ ఇచ్చిన, కెమెరామ్యాన్కు 15,000 ఇచ్చిన. అప్పుడు ఎట్లా ఇచ్చినా ఇప్పుడు కూడా అంతే నడుస్తుంది. బట్ యూట్యూబ్ నుంచి మనకు సాంగ్ మిలియన్స్ పోతేనే అంత మీరు పెట్టిన దానికి రిటర్న్ వస్తుంది అమౌంట్. అవును, అది ఒకవేళ లాక్స్లలో పోయింది, ఒక 1-2 మిలియన్ పోయింది అంటే కూడా వేస్టే మీరు పెట్టే బడ్జెట్ కి. నేను ఒక్కొక్కటి 4.5 లక్షలు పెడతా, మెల్లమెల్ల పోతాయి. ఇప్పుడు ఒక చెట్టు నాటేసిన అండి, మెల్లమెల్ల పోతాయి. దానికి అదృష్టం ఇక అంతే. లాస్ అయ్యారా మీరు ఎప్పుడన్నా ఇంత పెట్టి నాకు అమౌంట్ కూడా రాలేదనుకున్నప్పుడు? ఒకటి పాట తీసిన 18 మంది హీరోయిన్లను పెట్టిన, ఫోక్ ఇండస్ట్రీలో ఫస్ట్ టైం ఎవ్వరు చేయలేరు. ఒక కని విని ఎరగని రేంజ్ లో ఫోక్ ఇండస్ట్రీ ఒక్క హీరోయిన్ డేట్ మాట్లాడాలంటే చాలా కష్టం. అలాంటిది 18 మందిని మాట్లాడారు, సెట్ చేసి గ్రేట్. అలా టోనీ ఉన్నాడు, అక్షిత్ ఉన్నాడు, బోలే సార్ ఉన్నాడు, నేను ఉన్నా, లక్కీ ఏమో ఉంది, సోని వైష్ణవ్ ఉంది, పూజ ఉంది, పులి పూజ ఉంది. చాలా మంది వాళ్ళని చూసుకుంటా పోతే చాలా మంది హీరోయిన్లు ఉన్నారు. అలాంటి పాట తీసుడు అంటే ఎవరికి గట్స్ ఉండాల. 2 డిఓపీలు, జంతా బబ్లు, శివవెల్పుల 2 డిఓపీలను పెట్టినా. అలా ఎవరు తీయలేరండి. వాళ్ళిద్దరికి ₹1,00,000 2 రోజులకి, వాళ్ళిద్దరికి 2 రూపాయలు అంటే ఒక్క రోజుకి 50,000 వాళ్ళ కెమెరా 2 రోజులు. ఈయనకి 50, ఈయనకి 50, ₹1,00,000 ఆ పాటకు. ఎవడైనా ఒక డిఓపిని పెడతాడు, కానీ నేను 2 డిఓపీలను పెట్టా. అవసరం 3వ డిఓపిని కూడా పెడదాం అనుకున్నా. అరుణ్ ఉన్నాడు, అరుణ్ కెమెరామెన్, ఆయన కొంచెం రానన్నాడు, వదిలేసిండ. ఎందుకంటే కొంతమందిని మెయింటైన్ చేయాలంటే, ఇప్పుడు సడన్గా ఈయనకి జ్వరం వచ్చిందండి, షూటింగ్ ఆగాలనా? ఫామ్ హౌస్ మాట్లాడిన 1,50,000 ఒక్క రోజుకి, 70 మంది వచ్చారు మొత్తం, ఫ్యామిలీలు, పిల్లలు, తల్లులు, అట్లా కెమెరా యూనిట్, ఆ కెమెరా యూనిట్, ఈ కెమెరా యూనిట్, ఆర్ట్ డైరెక్టర్, ట్రాన్స్పోర్ట్లు, కాస్ట్యూమ్స్, 1,50,000 ఒక్క రోజుకి, 3 లక్షలు 2 రోజులకి. ఫుడ్ అల్లనే, రూమ్స్, ఏసీ రూమ్స్ అల్లనే, డిన్నరు, మధ్యాహ్నం లంచ్, టిఫిన్స్, స్నాక్స్, ఛాయలు. నువ్వు బయటికి వెళ్ళడం అవసరం లేదు. ఇక ఇలా పోయినామంటే ఫుల్ ఎంజాయ్. ఎంత ఖర్చు వచ్చింది? 8.5 లక్షలు వచ్చింది మీకు యూట్యూబ్ నుంచి. ₹1,00,000 వచ్చింది, కానీ ప్రాజెక్ట్ వచ్చింది వేరే. యుఎస్ నుండి ఎవరో ఫోన్ చేశారు, వాళ్ళ అమ్మాయికి అలా పెట్టి తీయాలి, హీరోయిన్స్ అందరినీ పెట్టి మా అమ్మాయిని మధ్యలో పెట్టి తీయాలి. బాగుంది అమ్మాయి, నాకు 1 లక్ష అడ్వాన్స్ కూడా కొట్టారు యుఎస్ నుండి. అంటే పాట పట్టులో అమ్మాయి హీరోయిన్. ఇప్పుడు ఫోక్ ఇండస్ట్రీ చిన్నదేం కాదండి. చాలా ఇప్పుడు సినిమా ఒక పాట మీద ₹1,00,000 వచ్చినాయండి. అవును, ఒక్క పాట మీద ₹1,00,000 వచ్చినాయి. తక్కువ చిన్నది కాదు కదండి. మరి నిజమే, సినిమాలో నువ్వు ₹1,00,000 పెట్టి 2 కోట్లు పెట్టి సినిమా తీస్తారు, అవి రావచ్చు రాకపోవచ్చు. ఇలా ఒక్క పాట 5 లక్షలు 3 లక్షలు ₹1,00,000 పెట్టిన పాట కూడా ₹1,00,000 వచ్చినాయండి. అవును, ఫోక్ ఇండస్ట్రీ తక్కువ అంచనా లేదు. ఒకప్పుడు 2000 కాడ నుంచి స్టార్ట్ అయిన రెమ్యునరేషన్లు ఈ రోజు 30 నుంచి 50,000 పోయినాయి తీసుకుంటారు. అది కూడా కొంతమంది సెలబ్రిటీలు పాట నచ్చాలే, నచ్చితేనే ఒప్పుకుంటారు. మళ్ళీ నువ్వు ఎంత ఇచ్చినా కూడా అబ్బో అట్లనే ఉన్నది. ఇప్పుడు బట్టలు కొనియాలి, కొన్ని ఉంటాయి. కాస్ట్యూమ్స్ వాళ్ళు డెవలప్ అయ్యారు కాబట్టి ఇక సినిమాలు చూస్తున్నారు కదా, ఇక సేమ్ అటు ప్రభావం ఇటు. బయట సినిమాలో కూడా అంత రెమ్యునేషన్ ఉండదండి. 5,000 10,000 ఇస్తారు కావచ్చు చిన్న యాక్టర్లకు, వాళ్ళకి. కానీ యూట్యూబ్ హీరోయిన్లకు 25,000 ఒక్క రోజుకి, 50,000 ఉన్న వాళ్ళు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. హైయెస్ట్ రెమ్యునరేషన్ ఇంత మందితో మీరు వర్క్ చేసారు కదా, ఎవరు తీసుకుంటారు, ఎంత తీసుకుంటారు? నేనైతే సోనికి, అక్షిత్కి ఇచ్చానండి. ఇప్పుడు జాన్లీరి తీసుకుంటుంది, మౌనిక డింపుల్ తీసుకుంటుంది, లక్కీ అమ్మ తీసుకుంటుంది, అంటే కొంచెం అటు ఇటు. ఎస్కే రీను ఆమె తీసుకుంటుంది. కొంతమంది కొంత తక్కువ, అంటే ఎంత వీళ్ళది ఒక 50 వరకు ఉంటుందా? 2 డేస్కి 50, జాన్లీరి అయితే 60 అనుకుంటా 2 రోజులకి, 1 డే 25. ఇప్పుడు ఆమె ప్యాకేజ్ ఇస్తుంది. కష్టపడ్డారు వాళ్ళు, కష్టపడి ఒక రేంజ్కి వచ్చారు. ఇప్పుడు అక్షిత్ కానీ, టోనీ కానీ, వీళ్ళందరూ కష్టపడి వచ్చారు కదా, అట్లా వాళ్ళ రెమ్యునరేషన్ వాళ్ళ ఇష్టం. ఇక ఇప్పుడు మీ బిగ్ బాస్ లో అంటే మీరు ఒక బాస్ సారీ బాస్ అంటే నో బిగ్ బాస్, ఓన్లీ బాస్కా బాస్. అంటే ఇప్పుడు షో అలా ఉండొచ్చు, కానీ మా షో మాది అంతే. అంటే సేమ్ అయి పెట్టారు అంతా, సేమ్ బాస్కా బాస్. అంటే ఇప్పుడు ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పటి వరకు ఎవ్వరు కూడా అంత డేర్ స్టెప్ చేయలేరు. బట్ మీరు చేస్తున్నారు. ఎందుకు ఇంత డేర్ చేస్తున్నారు అసలు? ఒక స్టెప్ ఎక్కుతున్నా,
అంతే. సినిమా కూడా చేస్తున్నాడు డైరెక్షన్. ఓకే. ఆల్రెడీ కాన్సెప్ట్ అంతా అయిపోయింది, అగ్రిమెంట్లు అయిపోతాను దగ్గర దగ్గర. ఓ నైస్. సినిమా కూడా రెడీ. లేట్ లతీఫ్ వీడు మబ్బుగాడు. సినిమా సూపర్ ఉంటుంది, పెద్ద ఎత్తున ఉంటుంది. ఓకే. ఇప్పుడు బాస్ కా బాస్ ప్రోగ్రామ్ ఏంటంటే, ఇప్పుడు మీరు వైరల్ అయినరా ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో అయినరా, యూట్యూబ్లో అయినరా, సోషల్ మీడియాలో అయినరా, చిన్న డైలాగ్ కొట్టి ఫేమస్ అట్లాంటి వాళ్ళకి కాదండి ఈ ప్లాట్ఫామ్. ఆడిషన్ పెడతాం, ఆ రోజు నువ్వు ఎవ్వరు, హిందువా ముస్లిమా, నువ్వు ఆటో తోలుకుంటావా రైతువా చూడము, వచ్చి నీ పర్ఫార్మెన్స్ చూపెట్టు, సెలెక్షన్ చేసుకో, వెళ్ళిపో. పర్ఫార్మెన్స్ అంటే ఆడిషన్స్ లో ఏం చేయాలి? ఆడిషన్స్ లో ఒక 4 రకాలు ఉన్నాయండి. ఓకే. మేము 2 నిమిషాలు వాళ్ళకి టైం ఇస్తాం. ఆ 2 నిమిషాలు నువ్వు మమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తావా లేదా? 2 minutes మీకు అవకాశం ఇస్తాం. నువ్వు ఏం చూపెడతావు నీ టాలెంట్ని? నువ్వు రైతువా, ఆటో డ్రైవరా, గుడిసెలు ఉన్నావా, పెద్దోడివా చూడము, టాలెంట్ ఉందా లేదా. ఓకే. నువ్వు ఫేమస్ కాకపోయినా పర్లేదు కానీ టాలెంట్ ఉంటే చాలు. అది ఇప్పుడు వేరే షోలలో చూశారు కదండి, సెలబ్రిటీలనే పిలుస్తారు. వీడు ఇన్స్టాలో ఫేమస్, ఆ దాంట్లో ఫేమస్ అన్నోళ్ళనే పిలుస్తారు. మాలాగా నార్మల్ దమ్ముంటే ఒక నార్మల్ పీపుల్ని తీసుకొచ్చి లైన్ కట్టి ఆ రోజు టికెట్లు ఇచ్చి ఆడిషన్ తీసుకొని చేసుకోమని చెప్పండి. వానికి సోషల్ మీడియాతో సంబంధం లేకుండా పర్లేదండి. కామన్ మ్యాన్ వచ్చాడా, ఇప్పుడు మీ డిపార్ట్మెంట్లో కెమెరామ్యాన్ ఉన్నాడు సపోజ్, అతనికి ఏదో టాలెంట్ ఉంటుంది, అతను వచ్చి ఆడిషన్ ఇచ్చిండు అనుకో సపోజ్, సెట్ అయితే కథమే కదండి. నువ్వు కామన్ మ్యాన్నే కదా, ఇది కామన్ మ్యాన్. ఇప్పుడు బిగ్ బాస్ లోకి కూడా కామన్ మ్యాన్స్ ఎంట్రీ ఉంది అని చెప్పి చూసిన ప్రోమో. ఇగో అండి, మేము 2 years నుండి అనుకుంటాను సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్. ఓకే. ఇప్పుడు నేను వాళ్ళని చూసి కాపీ కొట్టినాను. నేను 2 years నుండి మా కెమెరామ్యాన్లతో డిస్కస్ చేస్తున్నా. 2 years కష్టం ఇది బాస్ కా బాస్. సరే మేడం, కామన్ మ్యాన్లకి ఎంట్రీ ఉందన్నారు కదా, చూడండి ఎంత కామన్ మ్యాన్ తీసుకుంటారో చూద్దాం. ఆ షోలో నేను ఆ షో గురించి నేను మాట్లాడాను, పెద్ద షో అది. మన నాగార్జున సార్ అంటే మాకు కూడా అభిమానము. ఇప్పుడు ఎవరైనా అబ్బా ఈయనలాగా ఎదగాలి అని అనుకుంటారు ఒక్కొక్కరు. మేము కూడా వాళ్ళని ఇన్స్పిరేషన్ తీసుకొని ఏదో మా వంతు చిన్నగా చేసుకుంటాను, కానీ జనాలలో బాగా రీచ్ అయింది. ఇప్పుడు పులి చూసి నక్క వాతలు అయితే పెట్టుకోవద్దు కదండి, మా ప్రయత్నం మేము చేస్తున్నాం. వాళ్ళ పెద్దదండి పాపం, సార్ వాళ్ళు పెద్ద షో అది, దానికి మనం అనలేము. అలాంటి షో మనం చేసుకుంటాం. మొన్న మీరు ఓపెనింగ్ చేశారు కదా బాస్ కా బాస్, మంచి రెస్పాండ్ వచ్చింది, మీడియా మస్తు. నాకు చాలా మంది కాల్ చేశారు, నేను గుంటూరు నుండి, వైజాగ్ నుండి, విజయవాడ నుండి చేస్తే వద్దన్న రావద్దని చెప్పిన. ఎందుకంటే టైం వేస్ట్, మేమే వాళ్ళ దగ్గర పోతాం. ఆడిషన్ పిలిచినప్పుడు అంటే ఇది ఓపెనింగ్ కొంతమంది లోకల్ వాళ్ళు వచ్చి పేరు రాసుకుని ఫోన్ నెంబర్లు ఇచ్చిపోయారు. ఒక గ్రూప్స్ రెడీ చేసి వాళ్ళకి ఇంటిమేషన్ ఇయ్యారు. చాలా మంది ఏంటంటే వస్తాం అన్నారు, రావద్దని చెప్పిన. ఎందుకంటే డబ్బులు వేస్ట్ ఎందుకు చేయాలండి, పరిస్థితి బాగుండదు కదా. అట్లా అది ఇక్కడ సెలబ్రిటీ విత్ కామన్ పీపుల్ అంటే మేమందరం కామన్ పీపుల్ని పెట్టినాం షోలో. అవును, కామన్ పీపుల్ని షో కొంతమంది చూడరండి పాపం, వాళ్ళు సెలబ్రిటీ అయినాకనే చూస్తారు కదా. అంతే కదా, కాబట్టి కొంచెం మసాలా యాడ్ చేయాలి కదా. అప్పుడప్పుడు గెస్టా, స్పెషల్ గెస్ట్ ఎంట్రీసా? అప్పుడప్పుడు కాదు, రోజు. అవునా? సెలబ్రిటీతోనే ఆడాలి వీళ్ళు గేమ్స్. ఓహో, వాళ్ళు వస్తారు, గేమ్స్ ఆడిపిస్తారు, మార్కులు ఇస్తారు. సో ఎక్సైటెడ్. అంటే ఇప్పుడు కామన్ పీపుల్స్ ని చూడాలి అంటే వాళ్ళు ఎవడో తెలియదు ఏదో అనుకుంటారు. తప్పుగా అనుకోవద్దు, టాలెంట్ ఉంటుంది. వాళ్ళని ఆపాలి, జనాలను ఆపాలంటే ఏం చేయాలి మేము? ఎవరినో సెలబ్రిటీ అరే ఈయనరా, అరే ఆయనరా, ఈ జబర్దస్త్ ఉంటాడురా, ఆయన ఇల్లు ఉంటాడురా అని అనుకోవాలి. కాబట్టి మేము వీళ్ళని ఎంట్రీ చేసి వాళ్ళతో గేమ్స్ ఆడిపించి వాళ్ళకు అలా ఎవరెవరు మంచిగా ఆడారో వాళ్ళే చెప్పిపోతారు. దానికి జడ్జిలు ఉంటారు, వీళ్ళు ఇచ్చే రిజల్ట్ ఉంటుంది, అట్లా అవన్నీ ఉంటాయి. ఇప్పుడు ఇందులో స్టార్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారు? అంటే ఇప్పుడు జబర్దస్త్ టీమ్ అన్నారు, లేకపోతే సెలబ్రిటీల నుంచి, లేకపోతే మన ఫోక్ నుంచే స్టార్ట్ చేస్తున్నారా సెలబ్రిటీస్? యాక్చువల్లీ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ ఆలోచన వచ్చినప్పుడు చాలా రోజుల నుంచి అనుకుంటానా, కానీ నా వల్ల కావట్లేదు. అంటే టైం దొరకక సాంగ్స్ అని అది. కానీ రీసెంట్లీ సునీత మేడం, పాపం సునీత మేడం గారి దగ్గరికి ఈ కాన్సెప్ట్ తీసుకెళ్ళిన. మేడం ఇట్లా అది అనుకుంటానా అంటే పాపం మేడం చాలా నచ్చింది. మేడం ఇట్లా ఒక కామన్ పీపుల్ అంటే పాపం మేడం కూడా ఓకే మున్నా నువ్వు చెప్పింది బాగుంది, కాన్సెప్ట్ నచ్చిందని తను ముందుకు వచ్చింది ప్రొడ్యూసింగ్ చేయడానికి. ఆమె నా టాలెంట్ చూసింది కదా, చూసింది కాబట్టి మేడం కూడా వచ్చారు. మేడం కూడా వచ్చి అమౌంట్ పెట్టుకుంటున్నారు.
బడ్జెట్ ఎంత అయిందనేది మేమేం అనుకోలేదు. ఇక మేడం చేతిలో ఉంది. మేడం ఓకే అయితే నేను చేస్తా, 6 నిమిషాలు కష్టపడతా. నన్ను నమ్మింది కాబట్టి నాకు పేరు వస్తుంది. నాకు డబ్బులు లేక అవసరం లేదండి. మేడం పాపం నమ్మి పెట్టింది కాబట్టి మేడంకి డబ్బులు రావాలా, తర్వాత సంగతి ఆమె ఇష్టం. సంతోషంగా ఇస్తే తీసుకుంటాం, లేకుంటే లేదు. కానీ కష్టపడతాం. ఓకే, ఎంత బడ్జెట్లో చేస్తున్నారు ఇది? అది ఎంత బడ్జెట్ అని చెప్పలేం కదండి. ఎక్కడ అనుకుంటున్నారు లొకేషన్? అంటే ఒక 2-3 దిక్కులు అనుకున్నాం. శంకరపల్లి అనుకుంటున్నాం, అటు మోయినాబాద్ అనుకుంటున్నాం, ఇంకా వేరే సైడ్ మేడం వాళ్ళు చూస్తున్నారు. ఇంకోటి ఏంటంటే మేము ఏంటంటే స్పాన్సర్స్ కూడా ఉంటే తీసుకుంటాం. ఓకే, మేడంకి ఎవరైనా స్పాన్సర్స్ కూడా వస్తే తీసుకుంటాం. స్పాన్సర్స్ కూడా తీసుకొని వాళ్ళకు షేర్స్ ఇస్తాం. ఓకే, ఇప్పుడు మేడం ఇంత డబ్బు పెట్టినప్పుడు కొంచెం చేయదోడు వాదోడుగా ఎవరైనా వచ్చినా కానీ మేము తీసుకొని వాళ్ళకు కూడా కమిషన్ ఇస్తాం, వాళ్ళకు కూడా పర్సెంటేజ్ ఇస్తాం. ఈ షో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కామన్ పీపుల్స్ని చూపెడదాం. ఈ బాస్కా బాస్ ప్రోగ్రామ్ మీ ముందుకు రాబోతుంది. ఇలా అప్డేట్స్ అన్నీ చూడొచ్చు న్యూస్ పరంగా. 8977777170. ఇంకోటి మా మేడం నెంబర్ కూడా ఉంది, 7093153687. ఇది మా మేడం నెంబర్. మా ప్రొడ్యూసర్ వాళ్ళ హస్బెండ్ అని ఎత్తచ్చు, లేదా నా నెంబర్ చేయొచ్చు. మీరు ఎక్కడ ఉన్నారనే కాదండి, ఈ న్యూస్ ఈ సబ్స్క్రైబర్లు కూడా రావచ్చు. డన్. సో చూసిరు కదా, మీరు ఎక్కడ పెడతారు అనేది లొకేషన్ చెప్పారు అనుకోండి, మీకు కాల్ చేయకపోయినా డైరెక్ట్ కొంతమంది లొకేషన్కి వచ్చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ. చెప్తాం, కన్ఫామ్గా ఇంటిమేషన్ ఇస్తాం. ప్రతి మీడియాని మళ్ళీ ప్రెస్ మీట్ పెడతాము, అప్పుడు స్టార్ట్ అవుతుంది. ఓకే, డన్. సో ఈగర్లీ అందరు వెయిటింగ్ అనుకుంటా. నేను కూడా వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం యూట్యూబ్లో ఇలాంటి ఒక షోని చూస్తున్నా కాబట్టి ఎలా ఉండబోతుంది, మరి సెలబ్రిటీస్ ఎవరు రాబోతున్నారు, ఫస్ట్ రోజు ఎవరు వస్తారు, మరి హోస్టింగ్ ఎవరు ఉంటారు, ఇవన్నీ డౌట్స్ ఉన్నాయి కదా. ఇవన్నీ ఇప్పుడు రివీల్ చేయరంట వాళ్ళు, అప్పుడే రివీల్ చేస్తారంట. అప్పటి వరకు వెయిట్ చేద్దాం. మీరు కూడా చూడండి. అండ్ మీకు కూడా ఇది ఒక మంచి అవకాశం మీ టాలెంట్ని బయట పెట్టుకోవడానికి. మీ అందరికీ తెలుసు, టాలెంట్ ఉన్న పీపుల్ని డెఫినెట్గా నేను ఎట్లయితే ఎంకరేజ్ చేస్తాను ముందుకు వస్తానో, వాళ్ళు కూడా అట్లనే చేస్తున్నారు ఇప్పుడు. సో మీ టాలెంట్ని ప్రూవ్ చేసుకునే టైం వచ్చింది. చాయిస్ ఈజ్ యువర్స్ అనమాట. బాస్ మీరే అవ్వచ్చు. థ్యాంక్ యూ. బాస్కా రండి, మీ టాలెంట్ను ప్రూవ్ చేసుకోండి. ఇంకెందుకు లేట్ చేస్తున్నారు? సౌమ్యాస్ టీవీ చూస్తున్నారు కదా. థ్యాంక్ యూ సో మచ్. మరొక ఇంటర్వ్యూ అయితే మళ్ళీ మీ ముందుకు వస్తా. అంటే కీప్ వాచింగ్ సౌమ్యాస్ టీవీ. టాటా, బై బై.